హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ స్పెషల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? వెజ్ మంచూరియా స్పెషల్ ఏముంది, మా అందరికి తెలుసు కదా అని మీరు అనుకుంటారు కదా. అలా అనుకోవడంలో పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వెజ్ మంచూరియా మనం ఎప్పుడైనా చేయాలి అంటే ఖచ్చితంగా మంచూరియా బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది. వెట్గా కావాలనుకుంటే వెట్గా, డ్రైగా కావాలనుకుంటే డ్రైగా అలా చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనము డీప్ ఫ్రై ఏం వాడకుండా వెజ్ మంచూరియా చేయబోతున్నాం అన్నమాట. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? వెజ్ మంచూరియాకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు అయితే లోపల స్టఫింగ్ కోసం కొన్ని అయితే మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకోవడం కంటే దాన్ని తురుము పెట్టుకోవాలనడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల స్టఫింగ్ కోసం నేను ఇక్కడ క్యారెట్, ఆలు తురుము, అలాగే క్యాబేజీ తురుము అన్నీ కూడా సన్నగా తురుముకొని పెట్టుకున్నానండి. దీనికే టైం అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒకసారి వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసినాక మళ్ళీ ఒకసారి రీఫ్రై చేసుకుంటాం కదా, దానికి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లాకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం సన్నగా తురుము పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాబేజీ తురుముని యాడ్ చేస్తున్నాను ఫస్ట్. అలాగే క్యారెట్ తురుము, ఆలు తురుముని వేసుకుంటున్నాను. ఆలు తురుము ప్లేస్లో మీరు ఆలుని మెత్తగా ఉడికించి స్మాష్ చేసుకొని వేసుకున్నా ఏం లేదు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇందులో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, కాబట్టి అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. బియ్యపిండి ప్లేస్లో మీరు మైదా ఫ్లోర్ని కూడా వాడుకోవచ్చు, కానీ మైదా అన్హెల్తీ కాబట్టి నేను ఇక్కడ బియ్యపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు లోపల స్టఫింగ్ సరిపడా, పిండిలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కారం యూజ్ చేయట్లేదండి. కారం ప్లేస్లో మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు కారాన్ని వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ మనం రీఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి నేను ఈ తురుములో పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలతోని, అలాగే మనం తురుములు పెట్టుకున్న కూరగాయల తురుములతోని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ పడతాయి అనుకుంటేనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకొని మనం పిండిలాగా తడుపుకోవాలి. ఇది ఒక పిండి డౌ లాగా అయితే రాదండి, ఇలానే ఉంటుంది పొడి పొడి. దీన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా అంటే వెజ్ మంచూరియా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చైనీస్ రెసిపీస్లో మెయిన్గా కారాన్ని ఎక్కువగా వాడరు, అందుకే మిరియాల పొడి మనం వాడతాము. మిరియాల పొడి మనం కారం తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఎందుకంటే మన రెసిపీస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినాలి కాబట్టి, దట్టు ఎండాకాలము, అలాగే సమ్మర్ హాలిడేస్, ఖచ్చితంగా పిల్లలు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి మమ్మీ అని అంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఇలా వెరైటీగా, సింపుల్గా ఇలా మీరు టేస్టీగా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంకా ఈ పిండి ముద్దని వెజ్ మంచూరియా బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మన షేప్స్ ఇంకా చాలా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో చేసుకోవచ్చు. లైక్ గులాబ్ జామ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వెజ్ మంచూరియా బాల్స్ని. ఈ విధంగా అన్ని వెజ్ మంచూరియా బాల్స్ని అయితే చేసి పెట్టి రెడీగా ఉంచానండి. ఇక్కడ నేను చెప్పాను కదా ముందే, డీప్ ఫ్రై లేకుండా వెజ్ మంచూరియా బాల్స్ని నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు అదేలాగో చూసేద్దాము. వెజ్ మంచూరియా అనగానే మనకు గుర్తొచ్చేది ఖచ్చితంగా మంచూరియా బాల్స్ని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటాము అని. కానీ ఇక్కడ నేను ఆయిల్లో కాకుండా ఇలా గుంట పొంగనాల పాత్ర ఉంటుంది కదండి, అందులో చేస్తున్నాను. అన్ని గుంటలలో మనకు కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ కాకుండా కొంచెమైనా ఆయిల్ పడుతుంది కదా, కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని వీటిలో వేసేసుకొని మూత పెట్టకుండా 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. డీప్ ఫ్రై అంటే ప్రతిసారి మనం తినలేం కదా, అందులోనే ఎండాకాలం బాగా దాహం అవుతూ ఉంటుంది. డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచిగానే కుక్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే డీప్ ఫ్రైకి ఆయిల్ మంచిగా డీప్గా ఫ్రై అవుతాయి కదా. ఇందులో మనం షాలో ఫ్రై లాగా చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ వెజ్ మంచూరియా నార్మల్గా డీప్ ఫ్రై చేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది.
వెజ్ మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు రీఫ్రై కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. రీఫ్రైలో మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చైనీస్ వెజిటేబుల్స్లో అంటే చైనీస్ రెసిపీస్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ చేసుకోవద్దు. కొంచెము కచ్చా పిచ్చగాని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున సోయా సాస్ అలాగే టమాటా కెచప్ వేసుకోవాలి. సోయా సాస్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. అన్నీ ఇంట్లో ఉండాలని రూల్ ఏం లేదు కదా. తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా వాటర్లో కలిపేసి ఆ మిక్సింగ్ కూడా వేసుకొని మరలా ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం షాలో ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న సాస్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ సాస్ అంతా కూడా వెజ్ మంచూరియా బాల్స్కి బాగా పట్టేలాగా కింద నుంచి మీది వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీది నుంచి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంచెం మిరియాల పొడి ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు తినాలి కాబట్టి నేను ఎక్కువ మళ్ళీ వేయట్లేదు. అండ్ ఫైనల్లీ ఉల్లిగడ్డల తరుగు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా తిన్న ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా నువ్వుల్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. సో నువ్వులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రెసిపీ. ఎప్పుడు వెజ్ మంచూరియా డీప్ ఫ్రైలా కాకుండా ఇలా షాలో ఫ్రై చేసి మంచూరియా బాల్స్ అలాగే రీఫ్రై చేసి పిల్లలకి సర్వ్ చేసినారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సింపుల్గా అయిపోతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.